చాలాసార్లు మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్న కష్టాలను బట్టి లేదా నష్టాలను బట్టో అనుకోని సంఘటనలు జరగడం బట్టో గుండె పగిలిన అనుభవాలు రావచ్చు. అప్పటిదాకా బాగానే ఉందండి పరిస్థితులన్నీ. కానీ ఆ తర్వాత ఎందుకో ఏం జరుగుతుందో తెలియని ఒక నిస్సహాయతలోనికి నేను వెళ్ళిపోతున్నానండి. ఎందుకంటే ఒక దుర్వార్త నేను విన్నాను, ఒక చెడు వార్త నేను విన్నానని చాలామంది బాధపడుతుంటారు. దేవుడట అలాంటి వారిని బాగు చేస్తాడు, వారి గాయములు కట్టువాడు, వారిని పోగు చేసే దేవుడని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. నీ దేవుడు అసాధ్యాలను సుసాధ్యపరిచే దేవుడు. ఒకవేళ నీ జీవితంలో ఈ పర్టికులర్ టైంలో గుండె చెదిరిపోయిన అనుభవంలో ఉన్నావా? కృంగిపోవద్దు, దేవుని వైపు చూడు. ఆయన నిన్ను బాగు చేయగలిగినవాడు. ఆయన నీ గాయాలు కట్టువాడు. మనుషులు నీకు గాయాలు చేస్తారు. మానసికంగా నీకు గాయాలు చేసేవాళ్ళు ఉంటారు, శారీరకంగా గాయపరిచే వాళ్ళు ఉంటారు. తమ మాటల ద్వారా నీకు నొప్పి కలుగు చేసి, గాయాన్ని కలుగు చేసి, మానని గాయాలు బహుశా నీ జీవితంలో చాలా ఉండుండొచ్చు.